కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుంచి 54వ వచనం వరకు మనము చదువుకుందాము. సహోదరులారా, అందరు తీసారా? వెనక ఉన్న పురుషులు కూడా చదువమ్మా. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకొని నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగులు అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని రాయబడిన వాక్యము నెరవేరును. ఎవడి పరిశుద్ధ లేఖనాన్ని తన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి అందరం కూర్చుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన నెప్పులు నిన్ను వ్యసన పరచి నడిస్తే నీ వైపు తిప్పు దేవా, నిన్ను వ్యసన పరచి నడిస్తే నీ వైపు తిప్పు దేవా, బలమైన వాక్యమిచ్చి బలపరచి నడిపించుము, బలమైన వాక్యమిచ్చి బలపరచి నడిపించుము. మహిమా ఘనత కరుణా నీకే, మహిమా నీకే స్తుతియో స్తోత్రము, స్తోత్రాడుడా నీకే స్తుతియో స్తోత్రము, స్తోత్రాడుడా. ఏ మాత్రం నిన్ను మరువా, ఏ వేళ నిన్ను విడువా, ఏ మాత్రం నిన్ను మరువా, ఏ వేళ నిన్ను విడువా. నిత్య జీవ ఇచ్చినావు, నిత్యం చాలు నాకు నీవు. ఆమేన్. నిత్య జీవ ఇచ్చినావు, నిత్యం చాలు నాకు నీవు. మహిమా మహిమా ఘనత నీకే. హల్లెలూయా. యేసయ్యా, ప్రభువా, నిన్ను వ్యసనపరిస్తే నన్ను క్షమించయ్యా. స్తుతియు స్తోత్రము, స్తోత్రాడుడా నీకే స్తుతియు. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి సమస్త విషయాల్లో నీ నామమునకే ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చున్నామండి. ఈరోజు దేవుడు ఒక శ్రేష్టమైన లేఖనాన్ని మీ మధ్యకు దేవుడు తీసుకురావాలని ఆశపడుచున్నాడు. ఇది వరకు మీరు విని ఉండొచ్చేమో, కానీ అయినను మరొకసారి దేవుడు జ్ఞాపకం చేయాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఒక్కసారి వాక్యం రంగం మీదకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే
వాక్యము వినేవారిగా ఉండాలి. వాక్యం వింటున్నప్పుడు నేను పోయిన వారం చెప్పాను, అందరూ వాక్యం వింటున్నారు. ఒక ఆమె వెనక గట్టిగా ఆమెను హల్లెలూయా చెప్తుంది. ఒక ఆమె వచ్చి ప్రవక్తను అడుగుతుంది, అయ్యా ఆమె అంత డిస్టర్బ్ చేస్తుంది, మీరు వాక్యం ఎలా చెప్తున్నారని. ఆయన అంటున్నాడు, ఆమె అలా చెప్పబట్టే నేను ఇలా చెప్పగలుగుతున్నాను. అంటే ఈ వాక్యం ఏమవుతుందో ఆమె హృదయంలోకి వెళుతుంది. అవునా? వాక్యం ఆమె హృదయంలోకి వెళ్ళి ఆమె గొంతులేసేలా చేస్తుంది. ఆ ఉత్సాహము సేవకుడిని ఏం చేస్తుందంటే ఇంకా బలపరుస్తుంది. దాన్ని ఏమంటారంటే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా. పరిశుద్ధాత్మ శక్తితో సేవకుడు ఇక్కడ నింపబడి ఉన్నప్పుడు సంఘం ఏం చేయాలంటే నూనె పోస్తా ఉండాలి. ఆమేన్. అప్పుడు దేవుని నామానికి మహిమ కలిగింది. ఎందుకని దేవుడు ఏమన్నాడు, జలప్రళయం ముగించబడిన తరువాత, ఏంటిది, జలప్రళయం ముగించబడిన తరువాత నోవహు వాడ దిగి బయటకు వచ్చి ఒక బలిపీఠం కట్టాడు. అవునా? పరిశుద్ధాత్మ మనకు తోడై ఉన్నాడు, నమ్ముచున్నారా? బలిపీఠం కట్టినప్పుడు అక్కడ ఒక మంచి వాడలో నుంచి తీయబడిన ఒక మంచి శ్రేష్టమైన గొర్రెను తీసుకున్నాడు, కట్టెలు పెంచాడు, బలులు అర్పించాడు. ఆ ధూపము పరలోకములో ఉన్న దేవుని యొక్క సన్నిధి నాసికారంధ్రాల దగ్గరికి వెళ్ళింది. ఆమేన్. బలిపీఠము యొద్ద వెయ్యబడిన ధూపము, వింటున్నారా? అది ఎక్కడికి వెళ్ళింది? దేవుని యొక్క సన్నిధిలో ఆయన నాసికారంధ్రాల దగ్గరికి వెళ్ళింది. అది ఎంత మధురంగా ఉందంటే ఆ బలి, ఎంత హృదయముతో అర్పించాడో తెలుసా ఆ బలి, ఎంత కృతజ్ఞత చెల్లించుచు దేవునికి అర్పణ అర్పించాడో తెలుసా. ఆ మనస్సును బట్టి, ఆ హృదయాన్ని బట్టి నువ్వు అర్పించే అర్పణ నీ హృదయం మీద ఆధారపడి ఉంది. ప్రార్థనకు వచ్చి చేతులు దులుపుకొని వెళ్ళే వాళ్ళ యొక్క బలులు దేవుని సన్నిధికి వెళ్ళవు. కానీ ఆమేన్, ఆయనకు స్తుతించేవారు, ఆయన ఆరాధించేవారు, ఆయన గణపరిచేవారు, ఆయన మహిమపరిచేవారు హృదయం అంతటితో ఎవరైతే చేస్తున్నారో వారు బలులు, వారి ప్రార్థనలు దేవునికి అంగీకారంగా వెళ్తాయి. ఆమేన్. ఈరోజు నేను వర్తమానంలోకి వెళ్ళడానికి ముందుగా కొన్ని విషయాలు నేను రాసుకుంటా ఉన్నాను దేవుని యొక్క వాక్యములు. సరే, 1 కొరింథీ 15లో ఒక వచనం నేను చదువుతాను. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము, కాని నిమిషములో ఒక్క రెప్ప పాటున కడబోరం రోగగానే మనందరము మార్పు పొందుతాము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. దేవునికి స్తోత్రములు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. అంటే ఇది ఇంకా నెరవేరలేదు, నెరవేరును. అది ఈ కార్యం ఒకటి జరగాల్సి ఉంది. ఇది ఎవరికి జరిగింది, ఎవరికి జరగబోతుంది? ఈరోజు నా అంశము వధువు యొక్క రూపాంతరమును గూర్చిన మర్మము. ఎందుకంటే ఇక్కడ ఆయన అన్నాడు 51, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. బైబిల్లో పౌలు అంటున్నాడు, నేను మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను. ఈ మర్మము ఎవరి కొరకు అంటే వధువు యొక్క ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరము యొక్క గుర్చిన మర్మం. ఎందుకొరకు? వధువు రోగంతో చచ్చిపోద్దా? దేవుడు వచ్చినప్పుడు రోగం వచ్చి చచ్చిపోద్దా? చాలామంది విలియం బ్రానమ్ గారు యాక్సిడెంట్ అయి చనిపోతే చాలామంది ఏమనుకున్నారంటే ప్రవక్త
యాక్సిడెంట్ అయి చనిపోయాడు ఏంటి, ప్రవక్త అయ్యుండి ఆయనకి యాక్సిడెంట్ జరగడం ఏంటి అని అనుకున్నారు. అది శాపం కాదు. గమనించండి, ఆయన రోగముతో చనిపోలేదు. దేవుడు తన బిడ్డలను తీసుకునేటప్పుడు రోగముతో చనిపోనివ్వడు, ఆరోగ్యంగా ఉండగానే చనిపోయేలాగా చేస్తాడు. బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క తల తీయబడింది, అది శాపము కాదు. ఆయన ఆరోగ్యంగా ఉండగానే చనిపోయాడు. మోషే రోగం వచ్చి చనిపోలేదు, మోషే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆయన చనిపోయాడు, కొనిపోబడ్డాడు. ఏలియా ఆరోగ్యంగా ఉన్నప్పుడే. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు తన భక్తులను తాను తీసుకెళ్లే విధానం, తాను తీసుకెళ్లే మార్గం, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధానంలో వారిని అమర్త్యులుగా, మర్త్యులైనటువంటి ఈ శరీరము అమర్త్యత ధరించుకునేలాగా దేవుడు చేశాడు. అంటే దేవుడు తాను ప్రేమించు వారిని రోగాలతో రొప్పులతో చనిపోనివ్వడు. కానీ ఆరోగ్యంగా ఉండగానే సేవకురాలు గారి గురించి కూడా అలా అనుకున్నాం, విజయ గురించి కూడా ఏంటి, ఆమె అలా చనిపోయింది, ఏ రోగం లేదు, ఏ రోగం లేదు, ఏ రోగం. దేవుడు తన భక్తులను అలాగే తీసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ వధువు కూడా మార్పు చెందాలి, వధువు కూడా కొనిపోబడాలి. ఎలాగా? ఒకసారి మీ కండ్రెప్పు వాల్చండి. వాల్చారా? ఎంత సమయం పట్టింది? ఆ సమయంలో మనం ఎత్తబడతామంట. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త మాట్లాడుతున్న మాటే. నువ్వు కనురెప్పపాటు సమయం ఎంత ఉంది? ఎంత సమయం అది మీరు గమనించండి. సెకండ్లు, అర సెకండ్ కూడా, లేదా పావు సెకండ్, ఎలా అంతే అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇలా మార్పు చెందాలంటే నేను మీకు ఒక ప్రవక్త నోట్ ఒకటి చూపిస్తా. ర్యాప్చర్, ఎత్తబడుట అనే వర్తమానము, రెండవ దిన దగ్గర ఈ గొప్ప ఎత్తబాటు యొక్క క్రమము, రెండు ఆత్మ సంబంధమైన కట్టడపు రాయి కరపత్రాలు ఉన్నాయి. అందులో ప్రవక్త మాట్లాడినటువంటి విషయం గురించి నేను మాట్లాడుతాను. సంగమునకు అంటే వధువుకి ఎత్తబడుట ఆమెకు ఒక ప్రత్యక్షత అయ్యున్నది. ఈ ప్రత్యక్షత అందరికి ఉండదు. ఎత్తబాటు అనేది ఒక ప్రత్యక్షత, అది ఆమెకు బయలుపరచ, అంటే సంఘానికి అంటే వధువుకి అది బయలుపరచబడింది. ఆమేన్. నేను ఎత్తబడతాను అని. నిజమైన క్రీస్తు వధువు ఎత్తబడుట అనే ప్రత్యక్షత కొరకు ఆమె కనిపెట్టుకొని ఉంటా ఉంటది. అంటే దేవుడు రాకడ ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు ఎత్తబడతాను, దాని కొరకు కనిపెట్టుకొని ఉంటా ఉంటుందట. 3 రోజుల క్రితం సేవకురాలు ఢిల్లీకి కల్లాకు వచ్చిందట. కల్లాకు వస్తే, ఏంటి మమ్మీ అలాగే వెళ్ళిపోయావు మమ్మల్ని అందరూ విడిచిపెట్టి అని అడిగితే అన్నంట, ప్రభు నన్ను తీసుకెళ్ళిపోయాడు, నేనేం చేయను, ప్రభు నన్ను పిలిచాడు, నేను వెళ్ళిపోయాను. ఎక్కడుంది? ఒక సెలయేరు, మంచు పర్వతాలు లాంటివి, చక్కటి పూల తోట, ఒక బండ మీద కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉన్నదంట. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండో వాడు అడిగాడంట, మమ్మీ ఏంటి అలా వెళ్ళిపోయావు మమ్మీ, మమ్మల్ని అందరూ విడిచిపెట్టేసి అన్నదంట. ప్రభు పిలిచాడు, నేనేం చేయను. దేవుడు పిలిచినప్పుడు వెళ్ళాలి కదా, దేవుడు పిలిచినప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి. ఇంకా సమయం కాదు, వయసు కాదు, లేకపోతే ఇంకేదో కార్యక్రమాలు ఉన్నప్పుడు కాదు. దేవుడు నిన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలంటే. నువ్వు ఎప్పుడు ఉంటావులాగా ఆ ప్రత్యక్షత ఎప్పుడు వస్తుంది? నేను ఎత్తబడతాను అని ఎదురు చూసి ఆ ప్రత్యక్షతను కలిగి ఉన్నప్పుడే. అది ఏ సమయమైనా పర్వాలేదు ప్రభువా, యుగ యుగాలు నీతో ఉంటాను కదా అక్కడ. ఈ ఊరు విడుతాం అంతే, ఇంకో ఊర్లో ఉంటాం. ఈ ఊర్లో పౌలు అబ్రహాం గురించి ఒక మాట చెప్పాడు, గుర్తొచ్చిందా? ఆయనంట గొడారాలు ఎందుకు చేసుకుంటున్నాడు అని పౌలు ఆలోచన చేస్తే అబ్రహాం అనుకున్నాడంట, ఇది కాదు నాకు శాశ్వతమైంది, మనుషుల చేత కట్టబడనిది, శిథిలము కానిది, మనకు పరలోకములో ఒక పట్టణం ఉన్నదని ఆయన గ్రహించాడంట. ఎప్పుడు గ్రహించాడు చెప్పండి? ఆ విషయాన్ని ఎప్పుడు గ్రహించాడు? యుద్ధానికి వెళ్ళి వస్తుంటే ఒక రాజు ఎదురయ్యాడంట.
ఆయన పేరు మెల్కీసెదకు. ఆ మెల్కీసెదకు అని అంటే షాలోము రాజుని. షాలోం పట్టణం అది ఎక్కడ ఉంది? షాలోం పట్టణం ఎక్కడ ఉంది? ఆయన అన్నాడంట, నాకు తల్లిదండ్రులు లేరు, నాకు వంశావళి లేరు, నాకు ఆది లేదు, అంతము లేదు, కానీ నాకు రాజ్యం ఉంది. ప్రైజ్ ది లార్డ్. నా రాజ్యానికి చెందిన కొంతమంది వారసులు ఉన్నారు, నాకు ప్రజలు ఉన్నారు. ప్రజలు లేదు, రాజు ఎట్లుంటాడు? అవునా? సైన్యం ఉండాలి కదా, రాజ్యం ఉండాలి కదా. అప్పుడు చూశాడంట ఆ పట్టణాన్ని. ప్రైజ్ ది లార్డ్. అంటే అక్కడ కూడా ఆది అంతం లేని ఒక పట్టణం ఉంది. ఈ రాజు ఎలాగా ఆది అంతం లేనివాడు, ఆ పట్టణంలో ఉండేవాళ్ళు కూడా ఆది అంతం లేనివారే. ఆమేన్. కాబట్టి ఇక్కడ కాదు నాది స్థిరమైన నివాసం అక్కడ ఉంది అని ఆ పట్టణాన్ని అప్పుడు మనసులో పెట్టుకున్నాడంట. ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తా ఉండగా ఒక అధ్యాయం, మన 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో మనం చూస్తాము. ప్రభు అంట ఆ షాలేము రాజే అబ్రహాము దగ్గరికి శరీరం ధరించి వచ్చిన షాలేము రాజే ఇక్కడ మరలా మనుష్యుడిగా వస్తున్నాడంట. ఒక యాజకుడి యొక్క వస్త్రాలు ధరించి వస్తున్నాడంట. అక్కడ రాజుగా వచ్చిన వాడు ఎక్కడేనో యాజకుడు మరే వస్త్రాలు ధరించి వస్తా ఉన్నాడంట. గుర్తుపెట్టాడంట, ఈయన ఎక్కడో చూసా. అప్పుడు గుర్తొచ్చిందంట, యుద్ధం చేసి తిరిగి వస్తుంటే నాకు ఎదురైతే నేను ఈయనకే కదా దశం భాగం ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. నేను సంపాదించిన ప్రతి దాంట్లో నేను ఈయనకే కదా నా దశం భాగం ఇచ్చింది. ఈయన ఇప్పుడు నా ఇంటికే వచ్చాడు. నేను జయించి వచ్చినప్పుడు నాకు కలిశాడు. ఇప్పుడు నేను కట్టిన నా బలిపేట దగ్గరికి వస్తున్నాడు ఈయన అని ఎదురుగా సాగిలు పడ్డాడంట అబ్రహాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నానంటే, నువ్వు ఎల్లవేళలా దేవుని మనసు కలిగి ఉంటే ఎల్లవేళలా దేవుడితో ఉంటాడు. ఎల్లవేళలా నువ్వు దేవుని మనసు కలిగి ఉంటే, గుడిలో ఉన్నంతసేపే వాక్యం, హృదయంలో దేవుడు అంటాడు. గేడు దాటగానే హృదయంలో ఎవరో గోలు వచ్చేస్తానంటారు. లోకం వస్తుంది, అందాలు వస్తాయి. బయటికి వెళ్ళగానే అమ్మా ఈ వారం షాపింగ్కి, మరి ఇప్పుడుదా వాక్యం నింపుకోలేదు గుండెలో. ఇప్పుడేం వచ్చేసింది? షాపింగ్ వచ్చేసింది. మొన్న విజయవాడ వెళ్తుంటే బోర్డు మీద భలే చీర చూశాను, ఖచ్చితంగా చీర కొనాల్సిందే. హృదయం ఏకం వచ్చింది, చీరలు వచ్చినాయి. ఎంతకాలం ఉంటాయి అయ్యి? కొద్ది కాలమే ఉంటాయి. ఎంతకాలం ఉంటాయండి? కొద్ది కాలమే ఉంటాయి. నా చాలా షర్ట్లు ఉన్నాయి, ఎక్కువ కాలం వేయను. సంవత్సరం వేస్తా, మొత్తం తీసి పక్కన పడేస్తా. గంగిరెద్దులో ఒకసారి డజన్ ఇచ్చేస్తుంది, డజన్ సొక్కాయలు ఇచ్చేస్తా. ఎంతకాలం ఉంటాయి? శాశ్వతమైనది హృదయంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నువ్వు మార్పు చెందే దినం ఒక రోజు రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రవక్త అదే మాట్లాడుచున్నాడు. ఏమన్నాడంటే, ప్రత్యక్షత విశ్వాసం అయి ఉన్నది. విశ్వాసం అనేది లేకుండా నువ్వు ప్రత్యక్షత కలిగి ఉండలేవు. అన్న మధ్య సహోదరుడు మాథ్యూ చెప్పాడు కదా, 6వ ఇంద్రియం. అవునా? 6వ ఇంద్రియం గురించి మాట్లాడాడు. రైట్. విశ్వాసం అనగా ప్రత్యక్షత కారణము, అది నీకు బయలుపరచబడినది. అబ్రహాముకు బయలుపరచబడినట్లుగానే ఆయనకు బయలుపరచబడిన దానికి భిన్నమైన ప్రతిదానికి, అనగా అతడు లేని వాటిని ఉన్నట్లుగా పిలిచెను. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు దూతలు కనబడుతున్నారు. మీకు కనబడతారో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను గదిలో ఉన్నప్పుడే దేవుడు నాకు చెప్పాడు, ఈరోజు ఇద్దరు దూతలను ఇక్కడ నేను నిలబెట్టబోతున్నాను. దేవుని స్తోత్రాలు. నేను వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నా. దేవుడు చెప్పాడు, ఈరోజు ఇద్దరు దూతలు సంఘములోకి రాబోతున్నారు, నేను వారిని అక్కడ పంపబోతున్నాను. ఎందుకు ప్రభువా అని అడిగాను. దేవుడు నాకు 2 వారాల క్రితం వాక్యాన్ని గుర్తు చేశాడు. ఎవరైనా బోయజు పొలంలో పనివారికి బోయజు రూతె కొరకు ఆమెకేం కావాలో చూసుకోండి అని తన పనివారిని పంపినట్లుగా ఈరోజు సంఘములో చాలా మంది అవసరాలు కలిగి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది అవసరాలు కలిగి వచ్చారు.
దేవుడు నాకు చూపిస్తానే ఉన్నాడు. అవసరాలు తీర్చడానికి ఆయన తన దూతలను పంపాడు. ఇప్పుడు మీరు వారిని చూడగలిగితే నువ్వు వాటిని తీసుకొని వెళ్ళచ్చు. నీ అవసరం ఏది ఉందో దాన్ని నువ్వు నీ చేత పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకొరకు? నీవు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము లేని వాటిని చూచినట్లుగా నీవు అబ్రహాము సంతానం అయితే లేని వాటిని ఎక్కడే చూడగలుగుతావు. నమ్ముతున్నారా? 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 ప్రైజ్ ది లార్డ్. మీరు నమ్మినట్లయితే అబ్రహాము పొందుకున్నట్లుగానే మీరు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. లేని వాటిని ఉన్నట్లుగా అబ్రహాము ఎలాగా చూడగలిగాడు, ఈ రోజు కూడా ప్రభువా నువ్వు నాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఎంతమంది అవసరాల్లో వచ్చారు? నిజంగా అవసరాల్లో వచ్చారా? మీ కుడి చేయి పైకెత్తి ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు అని చెప్పండి. చెప్పండి, ఆ మాట చెప్పండి మీ నోటితో. ప్రభువా మీరు నాకు ఇచ్చినందుకు స్తోత్రం, నా అవసరత తీర్చినందుకు నీకు స్తోత్రం. ప్రభువైన యేసు క్రీస్తు మీ అందరికి కలగ చేయును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు కార్యం చేస్తాడని నమ్మండి. మీరు ఇంటికి వెళ్ళగానే జవాబు చూస్తారు. మీరు ఇంటికి వెళ్ళగానే జవాబు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ ప్రవక్త ఒక మాట మాట్లాడుచున్నాడు. ఇదే మెసేజ్లో ఆయన ఒక మాట చెప్తున్నాడు. దాన్ని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నీవు ఏదైనా పొందుకోవాలి అని అనుకుంటే నీకేం కావాలంటే వాక్యమే కావాలి. వాక్యము ద్వారా తప్ప నీకేది సమకూర్చబడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాక్యము ద్వారా తప్ప. ఎందుకంటే మోషేకి ఏది కావాల్సిన వాక్యం దగ్గరికి వెళ్ళాడు. సంఘానికి అవసరం, అందుకే ఇప్పుడు మీ అందరి తరపున నేను వాక్యం దగ్గరికి వెళ్తున్నా. సంఘం యొక్క అవసరము మోషే తీర్చడానికి దేవుని దగ్గరికి వెళ్ళినట్లుగా ఈరోజు నేను కూడా వాక్యం దగ్గరికే వెళుతున్నాను. ఎందుకంటే ప్రతి ప్రశ్నకు వాక్యమే జవాబు అయి ఉన్నది. ప్రతి రోగానికి స్వస్థత వాక్యమే. ఆమేన్. మన ప్రతి బలహీనతకు మన బలము దేవుని యొక్క వాక్యమే. పడిపోయిన ప్రతి స్థితి నుంచి లేవనెత్తేది దేవుని యొక్క వాక్యమే. ఆమేన్. ఈ రోజు నువ్వు నమ్మాలి, ప్రభువా నేను కూడా వాక్యం యొద్దకే వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఎత్తబడే స్థితి నువ్వు కోరుకుంటే నువ్వు ఎత్తబడే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే నువ్వు స్వస్థత పొందుకునే విశ్వాసమే లేకపోతే, పట్టుకున్నారా, నేను స్వస్థపరచబడుతున్నాను ప్రభువా అనే విశ్వాసమే నీకు లేకపోతే ఎత్తబడే విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ఎత్తబడాలంటే మార్పు చెందాలి, రూపాంతరపరచబడాలి. ఈ రూపాంతరపరచబడాలి అంటే నువ్వు దేవుని యొక్క వాక్యంగా మార్చబడాలి. వాక్యంగా మార్చబడటం అంటే ఏంటి? దేవుడు వాక్యమై ఉన్నాడు. అవునా? దేవుడు వాక్యమై ఉన్నాడు. అది కదలకుండా ఉండటానికి ఏం చేస్తారంటే సముద్రంలోకి విడిచిపెడతారు. అది వెళ్ళి ఏం చేస్తుంది? అది వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది? అది ఎప్పుడైతే అడుగును పడిందో ఒక రాయిని ఎలా పట్టుకుంటది? లంగర్ అంటారు దాన్ని. ఇక ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా ఇక వాడ కదల్చబడదు. ఆమేన్. వాడ కదల్చబడదు. ఎందుకంటే నువ్వు లంగర్ వేయబడ్డావు. పౌలేమంటున్నాడు? క్రీస్తులో లంగర్ వేయబడి ఉంటే. ఈ కాలానికి పంపబడిన ప్రవక్త విలియం బ్రానమ్ అంటున్నాడు, నువ్వు క్రీస్తులో లంగర్ వేయబడి ఉంటే ఆయన ఏ స్థలములో ఉంటాడో నువ్వు కూడా అదే స్థలములో ఉంటావు. ఆయన పరిశుద్ధ స్థలములో ఉంటే నువ్వు పరిశుద్ధ స్థలములో ఉంటావు. ఇప్పుడు ప్రవక్త అన్నాడు ఆయన పరిశుద్ధ స్థలములో సింహాసనం మీద ఉన్నాడు. ఈ రోజున వధువు కూడా ఆయన సింహాసనం మీదే ఉన్నది. అదే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నవారం కాదు, క్రీస్తుతో లంగర వేయబడి సింహాసనం మీద క్రీస్తుతో ఉన్న వధువు అయి ఉన్నాము. ఇది గొప్ప సంతోషం. ఇది దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు నువ్వు క్రీస్తుతో లంగర్ వేయబడి ఉంటే మరణము కూడా నిన్ను తాకదు. మరణము కూడా నిన్ను తాకదు. ఎందుకని? ఆయనకి మరణం లేదు కాబట్టి. క్రీస్తుతో లంగర్ వేయబడి ఉంటే అబద్ధాలు ఎంతమంది ఆడుతున్నారు? నోరు తెరిస్తే
ఎంతమంది అబద్ధాలు ఆడుతున్నారో అంటే నువ్వు ఇంకా క్రీస్తుతో లంగరు వేయబడలా. ఎందుకని? ఆయన అబద్ధాలు ఆడాడు కాబట్టి. అవునా? ఆయన అబద్ధాలు ఆడాడు. ప్రార్థనకు వచ్చిన ఇంకా నువ్వు పాపములో ఉన్నావంటే క్రీస్తుతో నువ్వు లంగరు వేయబడలా. ఎందుకంటే ఆయనలో అసలు పాపమే లేదు. ఆమేన్. ఆయనలో పాపం లేకపోతే నీలో పాపం ఉండదు. ఆయనలో అబద్ధం లేకపోతే నీలో అబద్ధం ఉండదు. ఆయనలో మోసం లేకపోతే నీలో కూడా మోసం ఉండదు. నువ్వు ఒకవేళ పరిశుద్ధంగా ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు అయి ఉన్నాడు. నువ్వు లంగరు వేసుకో, ఆయన పట్టుకో. ఆమేన్. ఆ లంగరు వేయబడాలనే విశ్వాసం మొదట నీలో నుంచి రావాలి. నేను చెప్తేనో, సహోదరుడు చెప్తేనో, మాథ్యూ చెప్తే, చలవి చెప్తే, ఇది చెప్తే కాదు. నీ లోపల ఉండాలి. పడవలో లంగర్ లేదనుకోండి, తుఫాన్ వచ్చింది, ఏమేస్తారు? ఏమీ లేదు. దిక్కుమొహాలు చూస్తూ ఉంటా, కొద్దిసేపుగా తిరగబడిద్ది, అందరూ చచ్చిపోతారు. అందుకే అన్నా, నువ్వు ఎత్తబడాలంటే ఎత్తబడే విశ్వాసం మొదట నీ లోపల ఉండాలి. ఆమేన్. ఎత్తబడాలంటే మొదట నువ్వు రూపాంతరం చెందాలి. మనస్సు మారి రూపాంతరం చెందుట ద్వారా, పౌలదే అన్నాడు కదా, మీరు మనస్సు మారి రూపాంతరం చెందటం ద్వారా క్రీస్తుతో సహవాసం చేయటానికి, దేవునితో సహవాసం చేయటానికి ఒకనొక సమయంలో రైట్ ఇక్కడ కొద్ది విషయాలు నేను మీతో పంచుకుంటాను. వాగ్దాన పుత్రుడిని కలుసుకోవటానికి ముందుగా జాగ్రత్త, కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. వాగ్దాన పుత్రుడిని కలుసుకోవటానికి ముందుగా ఏం జరిగిద్దో మనం చూద్దాం. ఇప్పుడు మనం కూడా వాగ్దాన పుత్రుడిని కలుసుకోవాలి కదా, అవునా? ఈ క్రమాన్ని ఒక్కసారి వెనక్కి వెళ్దాం, ఒక్కసారి వెనక నుంచి వద్దాం. వాగ్దాన పుత్రుడిని మనం కలుసుకోవటానికి ముందుగా అబ్రహాము జీవితంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నేను నీకు సంతానాన్ని కలగ చేయబోతున్నాను. ఇప్పుడు అబ్రహాము వాగ్దాన పుత్రుడు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ వాగ్దాన పుత్రుడిని పొందుకోవటానికి ముందుగా బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టిన తర్వాత యుద్ధం జయించాడు. యుద్ధం జయించగానే షాలోము రాజు వచ్చాడు. ఆమేన్. అది అయిపోయిన తర్వాత మరొక అధ్యాయంలోకి వెళ్ళేసరికి ఆయన ఒక ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు. మరొక అధ్యాయంలో శారా ప్రయత్నం చేసి సంతానం గురించి, అక్కడ కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత దేవుడు ఏం చేశాడు? బైబిల్ తెరవద్దు. 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఆయన వచ్చే పరిచయం చేసుకుంటున్నాడు. నేను సర్వశక్తిమంతుడు. ఎలోహిం. ఎలోహిం. మళ్ళీ వెనక్కి వెళ్తున్నా జాగ్రత్తగా. నాకేం చూడండి, మీకు తెలిసింది. నాకేం చూడండి, అబ్రహాముని పిలిచినప్పుడు స్వరం వినపడింది. అబ్రహామా, నీవు బయటకు వచ్చాయి, నీ వారిని విడిచిపెట్టి, నీ కుటుంబాలు స్వస్థలాన్ని విడిచిపెట్టి, ఈ దేశాన్ని విడిచిపెట్టి నువ్వు ఇంటి నుంచి నువ్వు బయటకు వచ్చాయి. దేవుడు కనబడ్డాడు. అప్పుడు స్వరము మాత్రమే వినబడింది. ఆ స్వరాన్ని నమ్మి, ఆ వాక్యాన్ని, స్వరం అంటే వాక్యం, ఆ వాక్యాన్ని నమ్మి అబ్రహాం బయటకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత జాగ్రత్తగా విన్నాం. బయటకు వచ్చిన తర్వాత షాలేము రాజుగా ఎదురయ్యాడు. అవునా? షాలేము రాజుగా ఎదురయ్యాడు. మెల్కీసెదెకుగా ఎదురయ్యాడు. చూడండి, దేవుడు తన రూపాలు మార్చుకుంటా వస్తున్నాడు. అవునా? తర్వాత ఇక్కడికి రాగానే ఆయన అన్నాడు, నేను సర్వశక్తిమంతుడను. ఎలోహిం. ఎలోహిం, నేను సర్వశక్తిమంతుడను. ALEOHIM. ఎలోహిం. ఆయన ఏమన్నాడు? వచ్చి అబ్రహామా, ఇలా కాదు, నేనే నీలో ఒక భాగమై ఉందాం అనుకుంటున్నా. నేను నీలో భాగం అవ్వకపోతే, ఈ పాయింట్ పట్టుకొని నేను చెప్పాను, లంగర్ వేస్తున్నాడు దేవుడు. దేవుడు అబ్రహాముకి లంగర్ వేయటం నేర్పిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాము దేవుడు వలె మారాలి. వినండి జాగ్రత్తగా. వాగ్దాన పుత్రుడు రావాలంటే ముందు వాగ్దానం లోపల ఉండాలి. ఇందాక చెప్పే, ఎత్తబడాలంటే ఎత్తబడే విశ్వాసము మొదట నీలో ఉండాలి. ఆమేన్. ఆయన అంటున్నాడు, ఈ రోజు నుంచి నువ్వు అబ్రాహాము కాదు, అబ్రహాం. ఎలోహింలో ఉన్నటువంటి ఆ హెచ్ని నేను నీకు ఇస్తున్నాను, నీలో పెడుతున్నాను.
ఆమేన్. ఆమేన్. కిమ్ ఆయన ఇప్పుడు అబ్రహాములో ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రాహాము కాదు, అబ్రహాం ఆమేన్. ఎలోహిములో ఉన్న ఒక భాగాన్ని తీసుకొచ్చి ఆయన వధువులో పెడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఆ ఎలోహిములో ఒక భాగమై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. మరలా ఏం చేస్తున్నాడు? ఆయనకి ఇచ్చిన భార్యను కూడా. ఆమేన్. 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 అందుకే చెప్తా, చాలా సార్లు బోయస్ గారు చెప్తారు, సేవకులు చెప్తారు, దేవుడు పురుషుని పిలిచినప్పుడే దేవుడు స్త్రీని కూడా పిలిచాడు. ఆమేన్. ఆమేన్. సేవకుడు పిలిచినప్పుడే సేవకురాలను కూడా పిలిచాడు. అందుకనే మీరు ఇక్కడ సేవ చేస్తున్నా మీకు చెప్తున్నా, మీ భార్యలు మీకు లోబడి ఉండేలాగా మీరు ప్రార్థన చేయండి. వాక్యానికి వ్యతిరేకమైన ఎక్కడ ఏ క్రియ చేసినా మీకు ఇచ్చిన పిలుపును మీరు పోగొట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇది ఒక హెచ్చరిక మీకు. ఆమేన్. ఇప్పుడు అబ్రహాముకి ఆయనలో ఒక భాగాన్ని పెట్టాడు. ఆమేన్. ఇప్పుడు శారాయి కాదు, శారా, ఆమేన్. SARAH, ఎలోహిములో ఉన్న ఒక భాగాన్ని తీసుకొచ్చి ఆయన వధువులో కూడా పెడుతున్నాడు. ఆమేన్. 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 అయిపోయిందా? తర్వాత అధ్యాయములో వారు ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన వారి శరీరాలు అప్పటి నుంచి మార్పు చేయటం ప్రారంభించారు. 18వ అధ్యాయము 11వ వచనములో అనుకుంటా ఒక మాట రాయబడి ఉంటుంది. 16వ అధ్యాయం 11వ వచనం ఒకటి చూడండి ఒకసారి, అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఆదికాండం అమ్మ, మరియు యెహోవా దూత ఒక్క నిమిషం. అబ్రహాము శారాయు బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. 18-11 స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను. అబ్రహాము శారాయు బహుకాలము గడిచిన ముసలోళ్ళని బైబిల్ చెబుతుంది. ఆమేన్. 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 అసలు విన్నావా? ముసలోళ్ళని బైబిల్ చెబుతుంది. వృద్ధులైపోయారు, గర్భసంచి లేదు, మృతతుల్యమైపోయింది. స్త్రీ ధర్మం శారాకి నిలిచిపోయింది. అవునా? రైట్. 20వ అధ్యాయంలో వాళ్ళు గెరారులో ఉన్నారు. 20వ అధ్యాయంలో వారు గెరారులో ఉన్నారు. గెరారులో ఉన్నారు అంటే 17వ అధ్యాయములో ఎప్పుడైతే సంఘములో దేవుడు ఒక భాగమైపోయాడో, ఆమేన్. 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 ఈరోజు నీలో కూడా వాక్యం ఒక భాగం అవ్వాలి. ఆమేన్. ఆయన పరిశుద్ధుడు, మనము అంతే. ఆమేన్. ఆయన రాయబడిన వాక్యము, ఆమేన్. రాయబడిన పత్రికలము. హల్లెలూయా. ఆయన పెద్ద దేవుడు, ఆమేన్. మనం చిన్న దేవుడం. ఆయన పెద్ద రాయి, ఆమేన్. మనము చిన్న రాళ్ళు. ఆమేన్. 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 నీకు ఈ స్వభావం రాకపోతే నువ్వు దేవునితో నడవలేవు. ఆమేన్. అబ్రహాములోకి ఆ స్వభావం రానంత కాలం చాలా ప్రయత్నాలు చేశాడు. ఎలియాజర్ నా కొడుకే, దేవుడు అన్నాడు కాదురా బాబు అని. శారా అంది, ఇదిగో నా దాశ ఉంది, దాంతో పో, లేకపోతే దాన్ని పెళ్లి చేసుకో. దానికి పిల్ల పుడితే ఎట్టా నీ కొడుకు అవుతాడు కానీ మన సంతానమే అవుతాడు కానీ ఎట్ట అవుతుంది? బుద్ధి ఉండొద్దు శారాకి, జ్ఞానం ఉండొద్దు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకేదో ఆలోచనిస్తున్నాడు. నిజమైన వారసుడు రావటానికి ముందుగా అక్రమం సంతానం ఒకటి వస్తుంది భూమి మీద. ఇది ప్రతి కాలంలో జరుగుతుంది, ప్రతి కాలంలో జరుగుతుంది. అవునా? హేబేలు రావటానికి ముందుగా నేను ప్రశ్న వేస్తున్నా, జవాబు చెప్పండి. జలప్రళయం వచ్చింది కదా, ఆమేన్. జలప్రళయం వచ్చినప్పుడు సర్ప సంతానం అంతా చచ్చిపోయిందా? చచ్చిపోయారుగా. ఆమేన్. ఇంకేడుంది? జలప్రళయం రాగానే నోవా కుటుంబం ఒకటేగా. ఆమేన్. 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 నోవాకి ఎంతమంది పిల్లలు? గుర్తుపెట్టుకున్నారా? హామోషేము, యాపేతు, వీళ్ళ ముగ్గురు నోవాకి సంతానమేనా సర్ప సంతానమా? నోవాకి సంతానమే కదా.
ఒక పాయింట్ చెప్పడానికి తీసుకొచ్చినట్టున్నాడు దేవుడు. నోవహు సంతానమే. మరి ఓడ దిగిన తర్వాత బలిపీఠం కట్టిన తర్వాత హానోకు మత్తుడయ్యాడు, ద్రాక్షారసం తాగి గట్టిగా. క్షమించండి, నోవహు పట్టుకుంటున్నారు బాగానే. నోవహు మత్తుడయ్యాడు. మత్తుడయ్యి వస్త్రహీనుడై గదిలో పడి ఉన్నాడు. ఇతని సంతానమేగా ముగ్గురు. ముగ్గురులో ఒకడు చూశాడు. చూసినోడు ఏం చేశాడు? తండ్రి దిగంబరుడై ఉండటం చూసినటువంటి వాడు ఏం చేశాడు? అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నీ సహోదరుడు బలహీనుడైతే ఆ న్యూస్ పేపర్ వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ వార్తను ఇతరులకు మోసుకెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సంఘములో ఒకడు బలహీన అవగానే ఆ విషయాలు చెవులు కొరికి కొరికి రక్తం వచ్చేదాకా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? రక్తం కారుతుందని చెప్పినా దాన్ని నాకు కూడా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే చెప్పాడు, పో. నిద్ర నుంచి లేచాడు ఈయన. ఎవరు? నోవహు గారు. లేకగానే తన మీద ఒక వస్త్రం ఉంది. ఏంటి కొత్త వస్త్రం ఉంది నా మీద? కొడుకుని పిలిచాడు. అరే ఏంట్రా, నా మీద కొత్త వస్త్రం ఉంది, ఎవరు కప్పారు? కానీ వాళ్ళిద్దరు చెప్పారు. నాన్న వాడు చూశాడు, చూసినోడు వచ్చి నాకు చెప్పాడు. మాకు చెప్పగానే మేము వచ్చి కొత్త వస్త్రం నీకు కప్పాము. నోవహు నోరు తెరిచాడు. నోరు తెరిచి కనాను శపించబడిన వాడై. అదేంటి? నోవహు మొత్తంలో మైండ్ పోయినట్టుంది నీకు. చూసినవాడు ఒకడైతే శపించబడేవాడు ఒకడేంటి? ఒక చూసినవాడు వేరేవాడు, శపించబడేవాడు మరొకడు. ఏం జరిగింది? ఏదో జరిగింది. వాడలో నోవహు కుటుంబంతో పాటు సర్ప సంతానం కూడా ఏదో ప్రయాణం చేసింది. హల్లెలూయా. ఈ ముగ్గురు కోడళ్ళ గర్భములో తమ భర్తది కాని సంతానం ఏదో దూరింది. ఏదేని తోటలో ఏ పాపం అయితే జరిగిందో నోవహు కుటుంబంలో కూడా అలాంటిది ఏదో జరిగింది. సర్పము యొక్క వ్యర్థనము ఆ స్త్రీ యొక్క గర్భ సంచిలో నిలబడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. వాడ కట్టడం గొప్పతనం కాదు, ప్రార్థనకి రావటం గొప్పతనం కాదు, వాక్యం యొక్క ప్రత్యక్షత, సర్ప సంతానమును గుర్చినటువంటి ప్రత్యక్షత, దేవుని సంతానమును గుర్చిన ప్రత్యక్షత కలిగి ఉండటమే దేవుడు కావాలి ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. నోవహు వాడ కట్టాడు మంచిది, తన కుటుంబాన్ని కట్టుకున్నాడు మంచిది, కానీ తన ఇంటిలో ఉన్న సర్ప సంతానాన్ని గుర్తించగలిగాడు నోవహు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో తేడా వచ్చింది. వాడలో పౌరం ప్రయాణం చేసింది, విశ్వాసి అవిశ్వాసి ఇద్దరూ ప్రయాణం చేశారు. వాడలో దేవుడు ఉన్నాడు, సర్ప సంతానము గర్భములో ఉన్నది. వాడలో దేవుడు ఉన్నాడు, కానీ ఆ ముగ్గురు కోడలలో ఒక కోడల గర్భములో సర్ప సంతానం ప్రయాణం చేసింది. ఆ ప్రత్యక్షత బలిపీఠం కట్టిన తర్వాత ప్రత్యక్షత దేవుడు నోవహుకి ఇచ్చాడు. చూసిన వాడు ఒకడు, శపించబడిన వాడు ఒకడు. ఈరోజు మాకేం కావాలంటే ప్రత్యక్షత కావాలి. ఏం కావాలి? ప్రత్యక్షత కావాలి. అందుకనే ఆ రోజు కిరీటం పెట్టుకొని, రాజవస్త్రాలు వేసుకొని, ఖడ్గం పెట్టుకొని, రాజా చెప్పులు వేసుకొని అబ్రహాము దగ్గరకు వస్తే నేను షాలోము రాజును అనగానే ఆయన దశమ భాగాలు తీసి ఇచ్చాడు. కానీ ఇప్పుడు అక్కడ సామాన్యమైన వస్త్రాలు ధరించి ఒంటి నిండా దుమ్ము, పైనుంచి అంగీదా కింద ఎర్రటి దుమ్ము, ఆయన ప్రక్కన ఇద్దరు దూతలు వస్తా ఉన్నారు. ఆ స్థితిలో వచ్చిన ఆయనను గుర్తించగలిగాడు అబ్రహాము. ఇది నీకు కావలసిన ప్రత్యక్షత. వాక్యములో నువ్వు పట్టుకోవాల్సిన ప్రత్యక్షత ఇదే. హల్లెలూయా. నువ్వు ఏం వింటున్న ప్రార్థన కోసం గొప్పతనం కాదండి. చాలా మంది వస్తారు ఒక్కోసారి, అప్పుడప్పుడు మన ఊర్లో వలసలు ఉండేవాళ్ళు వస్తారు, కాకులు పట్టేవాళ్ళు, కుక్కలు పట్టేవాళ్ళు, గుడిసెలు వేసుకొని ఉంటారు. పాటలు వినబడగానే వచ్చేస్తారు ప్రార్థన ఉందని. అదేంటంటే మేము కూడా గుంటూరులో యేసన్న గారి చర్చికి వెళ్తామండి, కాదు ఇవాళ ఇక్కడ ఉన్నాం కాదు మైషన్ పడింది వచ్చామంటారు. తర్వాత కనపడతారా?
కనపడరు. వాళ్ళు చూసుకుంటారు, వలస వస్తారు, వెళ్ళిపోతారు. నువ్వు కూడా అలాగే వస్తావు, ఆదివారం వస్తున్నావు, వలస వస్తున్నావు, చూసుకొని వెళ్తున్నావు. మరి వాక్యాన్ని గుర్తిస్తున్నావా? నువ్వు వాక్యంతో లంగరు వేయబడి ఉన్నావా? వాక్యముగా నువ్వు మార్పు చెందుతున్నావా? వధువుగా రూపాంతరం చెందుతున్నావా? ఈరోజు నీకు కావాల్సిందని, నువ్వు వెతకాల్సిందని, పట్టుకోవాల్సిందని. మందిరానికి వచ్చే ఏం ప్రయోజనం? మార్పు చెందకుండా, ప్రత్యక్షత లేకుండా, క్రీస్తు వలె నువ్వు మార్పు చెందకుండా మందిరానికి వచ్చే ప్రయోజనం? మీరు గమనిస్తున్నారా? వాగ్దాన పుత్రుణ్ణి కలుసుకోవటానికి అబ్రహాం ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. కానీ ఈ ప్రయత్నంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి, బలిపీఠాలు కట్టబడుతున్నాయి, శరీరాలు మార్పు చెందుతున్నాయి, రూపాంతరపరచబడుతున్నారు. ఇంకా వాగ్దాన పుత్రుడు రాలేదు. వాగ్దాన పుత్రుడిని కలుసుకోవటానికి ముందుగా వీళ్ళు రూపాంతరం చెందాలి. అదే పౌలు చెప్పాడు ఇందాక, ఈ మర్మం నేను మీకు తెలియచేస్తున్నాను, అది ఇంకా జరగలేదు, జరగబోతుంది అని అదే చెప్పాడు కదా కొరింథీలో. అది ఇంకా జరగలేదు, అది ఇంకా నెరవేరబోతుంది, ఇంకా నెరవేరలేదు. అది ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. అంటే ఈ హెచ్చరిక మనకి ఇస్తున్నాడు, లేకపోతే ఈ వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. చెబుతూ దేవుడు మాట్లాడుతున్నాడు. వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును కలుసుకోవడానికి ముందుగా ఏమొచ్చిందంటే యుద్ధం వచ్చింది. ఏమొచ్చింది? యుద్ధం వచ్చింది. వధువు రూపాంతరం చెందటానికి ముందు కూడా ఏదో రావాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, మరి ఇంకో చోటుకి వెళ్దాం. ఇది క్లియర్ అయిందా మీకు? అబ్రహాముది క్లియర్ అయిందా? వాగ్దాన పుత్రుడు రావటానికి ముందుగా 18వ అధ్యాయంలో చూసేవాళ్ళు ముసలోళ్ళని. నా మాట కాదు, అది వాక్యంలో ఉన్న మాటే. ఋతు అర్థమవుతుందా? వాక్యంలో ఉన్న మాట. వాళ్ళిద్దరు ముసలోళ్ళనే బైబిల్ చెబుతుంది. కానీ 20వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక కుర్రోడు శారా కన్ను కొట్టేస్తున్నాడు, ఒక పక్క నుంచి లైన్ వేస్తున్నాడు, ఒక పక్క నుంచి లవ్ చేస్తున్నాడు, తీసుకొచ్చి ఇంట్లో కూడా పెట్టుకున్నాడు. అంటే ఏమైపోయింది? శరీరాలు ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరము చెందటము ప్రారంభించాయి. ఇంకా వాగ్దాన పుత్రుడు రాలేదు. వాగ్దాన పుత్రుడు రావటానికి ముందుగా సంఘము రూపాంతరపరచబడతాం. రూపాంతరపరచబడటానికి ముందుగా యుద్ధం వచ్చింది. అవునా? రూపాంతరపరచబడటానికి ముందుగా వారు బలిపీఠాలు కట్టారు. రూపాంతరపరచడానికి ముందుగా దేవుడు వారిలో ఒక భాగమైపోయాడు. ఆమేన్. నువ్వు కూడా దేవునిలో, వాక్యంలో ఒక భాగమైతేనే నువ్వు వాక్యముగా రూపాంతరం చెందుతావు. నువ్వు వాక్యముగా మారితేనే వాక్యాన్ని కలుసుకుంటావు. నువ్వు వాక్యముగా మార్చబడకుండా వాక్యాన్ని కలుసుకోలేవు అని చెప్పేది మీకు అర్థమవుతుందా? నాకు నేనుగా ఉంటానంటే నీకు నువ్వే, నాకు నేనే. దేవుడు అదే అంటాడు. నేను నేనే, మీరు మీరే, ఇలాగే అంటాడు. కానీ నువ్వు వాక్యంగా మార్చబడు, ఆయనలో ఒక భాగం అయిపోతావు. ఆయనలో ఎంత భాగం అవుతావంటే, గెచ్చమైన తోటలోకి వచ్చే సైనికుడు యేసు ఎవరిక్కడా? యేసు ఎవరిక్కడా? అందరూ ప్రార్థన చేసుకున్న వాళ్ళు అందరూ లేచారు మీకులాగే పైకి. అరే ఇక్కడే మరి అందరూ ఒక వేరు వేరు కనబడుతున్నారు నాకు. కానీ గెచ్చమైన తోటలో సైనికులకి అందరూ ఒకేలా కనబడుతున్నారు. పాడతాం, యేసు కోసమే జీవిద్దాం, యేసు కోసమే పయనిద్దాం, యేసు. మన దగ్గర ఉన్న జబ్బు అది, రైట్, సరే. అందుకో వెంటనే పాట సేవకుడు నోరు వచ్చిందంటే ఇంట్లో అలా ఇంట్లో పాటలు పాడితేనేగా. కనీసం బాత్రూమ్ సింగర్లో కూడా లేవు, స్నానం చేస్తా పాటలు పాడుతుంది. కనీసం బాత్రూమ్ సింగర్లో నేస్తే స్నానం చేస్తా కూడా దేవుడి పాటలు పాడుతూ ఉంటే ఇక్కడ పాట ఎత్తుకోగా నువ్వు పాట పాడేస్తావు. మేము ఇక్కడ పాడాం కానీ బాత్రూంలో పాడుకుంటామండి అంటారు కొంతమంది. అది రైట్. యేసు వలె మనం మార్పు చెందాలి. గెచ్చమైన తోటలో వచ్చి ఆయన ముందుకు వచ్చి యేసును నేనే అని చెప్పుకునేదాకా అక్కడ ఉన్న వాళ్ళు యేసు ఎవరో తెలియలేదు. నువ్వు అలా అవ్వాలి. నువ్వు అలా అవ్వాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇతరులతో వాక్యం పంచుకోవాలి. ప్రవక్త ఏ ఉద్యోగానికన్నా వెళ్ళని, విలియం బ్రానమ్ ఏ ఉద్యోగానికైనా వెళ్ళని, ఎక్కడికైనా వెళ్ళని, ఆయన ఒక వ్యక్తి కలిస్తే వెంటనే అతనికి వాక్యం పంచుకునేవాడు. ఆ వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపించడానికి ప్రయత్నం చేసేవాడు. మనం ఏం చేస్తాం? మనం వేరే విషయాలు మాట్లాడతాం.
దేవుని గురించి మనం మాట్లాడు. ఎందుకని? అసలు దేవునికి సంబంధించిన ఆత్మ నీలో లేదు. వాక్యానికి సంబంధించిన ఆత్మ నీలో లేదు. పరిశుద్ధాత్మ యొక్క తలంపులు అసలు నీలో లేవు. నీలో ఉంటే ప్రతి నిమిషము వాక్యం గురించి దేవుడి గురించి వర్తమానం గురించి. మన వర్తమానం వేరు, మనం కలిగి ఉన్న ప్రత్యక్షత వేరు. మనం దేవునిలో ఒక భాగమై ఉన్నాం. నేను దేవునిలో ఒక భాగమై ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధంగానే ఉన్నా. నువ్వు ఈ తలంపు కలిగి ఉంటావు. అసలు నువ్వు వాక్యముకి సంబంధం లేకుండా బయట ఉన్నావు అనుకో, నీ రూపం నీదే, దేవుని రూపం దేవునిది. నీ అలవాట్లు నీకే ఉంటాయి, దేవుని గుణ లక్షణాలు దేవునికే ఉంటాయి. ఏ రోజు కూడా నువ్వు దేవుని యొక్క రూపంలోకి నువ్వు మార్పు చెందలేవు. నిన్న ఒక విజయవాడ నుంచి వస్తా ఈ బైబిల్ ముద్రలు చేసేటటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం. డానియల్ మనోహర్ అని చెప్పేసి ఇక్కడే ఉంటాడు, మంచి స్నేహితుడు. అయితే అతను ఇక్కడ బైబిల్ ప్రింట్ చేసి దరిదాపుగా వాళ్ళ దగ్గర చైనా, జపాను, తమిళ, కన్నడ, తెలుగు ఇవన్నీ ప్రింట్ అవుతాయి. దరిదాపు 12 భాషలు ప్రింట్ అవుతాయి ఆయన దగ్గర. ప్రింట్ అయ్యి బైండింగ్ చేస్తాడు. సరే, నిన్న కొన్ని బైబిల్స్ కొందామని వెళ్ళాం. నేను మ్యాథ్యూ చలమే వెళ్ళాం. వెళ్తే అంతకుముందు ఆయన్ని మన వర్తమాన సంఘానికి నడిపించారు. కమలాకర్ గారు అనే సిఐడి డిపార్ట్మెంట్లోంచి వచ్చేవాడు కదా. ఇదివరకు ఆయన ఇంటి కింద ఉండేది, ఆయన ఇంటి పైన ఉండేవాడు. పైన ప్రార్థన పెట్టుకుంటా ఉంటే అక్కడికి వెళ్ళేవాడు ఫ్యామిలీ అంతా. మరి ఏమైందో తెలియదు. నిన్న వెళ్ళినప్పుడు అన్న ప్రేయర్కి వెళ్తున్నారా, ఎలా ఉన్నారు బ్రదర్ కమలాకర్ గారు అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, అన్న నేను ఇప్పుడు అక్కడికి వెళ్తలేదు, అన్నను మొన్నే కలిసి వచ్చాను, గంగినేనిలో సేవ స్టార్ట్ చేశాను, గంగినేని వెళ్తున్నాను ప్రతి ఆదివారము అన్నాడు. అదేంటి అన్నాను. అక్కడ సేవ ప్రారంభించామన్నా అన్నాడు. ఎంతమంది వస్తున్నారంటే 3 వస్తున్నారన్నా అన్నాడు. సరే, ఓకే, వదిలేసి వచ్చేటప్పుడు నేను మ్యాథ్యూ అదే అన్నా, దేవుని యొక్క వర్తమానం అందరికీ కాదు, నువ్వు దాని కొరకు నిర్ణయించబడి ఉండాలి. దేవుడు నిన్ను ఈ వాక్యం కొరకు సిద్ధపరచుకొని ఉండాలి. లేకపోతే నువ్వు ఇక్కడ ఉండొచ్చు కానీ ఈ వాక్యం నీకు కాదు. ఈ మాట పట్టుకో, నీ భయం రావాలి ఈ మాట అనగానే. నేను ఇక్కడున్నా ఈ వాక్యం నాకు కాదా అంటే నీ గుండె పగలాలి. నేను ఇక్కడున్నా ఈ వర్తమానం నాకు కాదా అంటే నీ హృదయం మొక్కలవ్వాలి ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? నువ్వు వాక్యంగా లేకపోతే నువ్వు ఎత్తబడలేవు. నువ్వు వాక్యంగా లేకపోతే నువ్వు రూపాంతరం చెందలేవు. ఇప్పుడు ఇక్కడ కనాన్లో యాకోబు ఉన్నాడు, యాకోబు పిల్లలు ఉన్నారు. కానీ ఐగుప్తులో ఒక పుత్రుడు ఉన్నాడు. ఎవరైనా తెలుసా మీకు? యోసేపు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుని యొక్క క్రీస్తుకి సాదృశ్యమై ఉన్నటువంటి వాడు. అవునా? త్రోసివేయబడ్డాడు, కొట్టబడ్డాడు, అమ్మి వేయబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, ప్రభువులాగా చెరసాల్లో వేయబడ్డాడు. అవునా? దర్శనాలు చూశాడు. చెరసాల్లో ఉండగానే, ఆ శ్రమల్లో ఉండగానే 2 దొంగలు ఆయనతో ఉన్నారు. అవునా? కలవరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్పినట్లుగా ఒకడు నరకానికి వెళ్ళాడు, ఒకడు పరలోకం వెళ్ళాడు. అలాగే యోసేపు చెరసాల్లో నుంచి 2 విడుదల పొందుకున్న తర్వాత ఒకడు ఉద్యోగంలోకి వెళ్ళాడు, ఒకడైనా చంపివేయబడ్డాడు. అవునా? ఇప్పుడు ఈ పుత్రుడిని ఈ సంఘం కలుసుకోవాలి. ఇదివరకు ఎలాంటి వాళ్ళు కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు, కఠినమైన స్వభావం కలిగిన వాళ్ళు. ఇక్కడ మీలో ఎంతమంది ఉన్నారు మీ సహోదరుని కూడా ప్రేమించలేనటువంటి వారు, మీ సహోదరిని ప్రేమించలేరు, మీ తల్లిదండ్రులను ప్రేమించలేనటువంటి వారు, మీ కుటుంబస్తులను ప్రేమించలేనటువంటి వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ ఎందుకో దేవుడు యాకోబు సంతానాన్ని మీ ఎదురు తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఆ సొంత సహోదరులే తమ సహోదరుని కొట్టారు, తిట్టారు, గోతులో పడేశారు. అందరూ ఒక తండ్రికి పుట్టిన వాళ్ళే. ప్రైజ్ ది లార్డ్. అందరూలో అదే తండ్రి యొక్క రక్తం ఉన్నది. కానీ యోసేపు దేవుని యొక్క ప్రత్యేకమైన బిడ్డగా ఉన్నాడు.
ఆమె ఇంచుమించుగా ఆయన కూడా వాగ్దాన పుత్రులాగే ఉన్నాడు. ఇప్పుడు ఈ వాగ్దాన పుత్రులను కలుసుకోవడానికి ముందుగా వారికి ఏమైందంటే కరువు వచ్చింది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చిన తరువాత వాళ్ళ జీవితాల్లో ఒక తగ్గింపు అనేది ప్రారంభమైంది. ఆమేన్. కరువు రాగానే తండ్రి దగ్గరికి వెళ్ళారు, నాన్న తినడానికి తిండి లేవు, ఈ శ్రమ వచ్చింది, ఈ కష్టం వచ్చింది. ఒక్కోసారి దేవుడు కూడా నువ్వు మార్పు చెందటానికి కొన్ని శ్రమలు తీసుకొచ్చి పెడతాడు, కొన్ని కష్టాలు తీసుకొచ్చి పెడతాడు, కొన్ని శోధనలు తెచ్చి పెడతాడు. ఎందుకంటే ఆ సొరక నీకు పడకపోతే నీ హృదయం దేవునికి వెళ్ళి తిరగదు. ఖచ్చితంగా ఇక్కడ కొంతమందికి దేవుడు త్వరలో సొరకలు అయిపోతున్నాడు. ఆ సొరక పడగానే అప్పుడు దాకా నీ హృదయం తిరగదు. ఆ సొరక పడగానే నీ హృదయం పూర్తిగా దేవుని వైపు తిరిగిపోతుంది. నేను ఆ సొరక కొరకు ఎదురు చూస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. సంఘములో దేవుడు ఎవరెవరి కొరకైతే ప్రార్థన చెయ్యొద్దని దేవుడు చెప్పాడు, నేను ఒకటే చెప్పా, సొరకేసే ప్రభువా అన్నాను. ఒక్కసారి ఆ శ్రమ తెలిస్తే నీ వైపు తిరుగుతారు ప్రభువా. వారిని కాస్త గద్దించు, వారిని కాస్త హెచ్చరించు ప్రభువా. ఎందుకంటే సంఘము నీదై ఉన్నది, సంఘములో వాక్యము నీదై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ రోజున దేవుడు ఏం చేశాడంటే యాకోబు సంతానానికి ఒక సొరకేశాడు. సొరక అంటే ఎట్లాగే అవ్వచ్చు, కరువు రావచ్చు, జ్వరం రావచ్చు, తలనొప్పి రావచ్చు, లేకపోతే కిడ్నీలు వాసి, కిడ్నీలో డజన్ రాళ్ళు ఉండి, కాళ్ళు ఏనో ఐరన్ లెగ్గల్లాగా అయ్యి, మొహం ఏనో ఏనుగు చెవు అంత అయ్యి, ఏదైనా రావచ్చు. సొరకలంటే అయ్యేగా. అవి రాగానే అప్పుడు రోజు అద్దం చూసుకున్న వాళ్ళకండి మొహంలో కొద్దిగా తేడా రాగానే 100 సార్లు చూసుకుంటారు అద్దాన్ని. ఏంది నా మొహం ఎట్ట, ఏంది నా మొహం ఎట్ట, ఇది బయటికి ఎట్టెళ్ళాలి, బయటికి ఎట్టెళ్ళాలి. మానసిక రోగం అది, మామూలు రోగం కాదు. చర్చిలో అద్దం పెడతాలే మీకు ప్రార్థన అయ్యాక, అద్దం చూసుకొని వెళ్తారు కానీ. ఓకే. కనుక ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే యాకోబు సంతానానికి ఒక కరువును తీసుకొచ్చి పెట్టాడు. ఆ దేశంలో కరువు రాగానే తండ్రి దగ్గరికి వచ్చారు, నాన్న తినటానికి లేదు, ఎలా? ఇంతమంది సంతానం, మా పెళ్ళిళ్ళు అయినాయి, మా పిల్లలు మమ్మల్ని తిడుతున్నారు, ఏం పని చేయట్లేదు, అసలు ఏం తేటలేదు, ఎట్లా అని. దేశం అంతా కరువు వచ్చిందని చెప్పినా కానీ మా రక్తం పిక్కు తింటున్నారు, ఏం చేయాలి అని చెప్పేసి అంటే అప్పుడు యాకోబు అన్నాడు, అరే ఐగుప్తులో ధాన్యం ఉన్నదని నాకు తెలుసు, అక్కడ ఒక కుమారుడు ఉన్నాడు, అక్కడ ఒక రాజు ఉన్నాడు, మీరెళ్ళి ఆయన కలుసుకోండి. హల్లెలూయా. మీరు గమనించారా? ఆయన కలుసుకోవటానికి ఎప్పుడైతే వారు వెళ్ళారో వాళ్ళ హృదయాలు మార్పు చెందటం, వాళ్ళ హృదయాలు నూతన పరచబట్టడం ప్రారంభమై ఈరోజు మనకు కావాల్సిన ఆ రూపాంతరమే. దేవుడు సంఘాన్ని కోరుకునేది ఏంటంటే రూపాంతరమే. అది ఎలాంటి రూపాంతరం అయి ఉండాలి? రాహాబుకు వచ్చిన రూపాంతరం లాంటిది అయి ఉండాలి. ఎలాంటిది? రాహాబుకు వచ్చిన రూపాంతరం లాంటిది అయి ఉండాలి. ఆమె రూపాంతరము చెందటానికి ముందుగా, రూపాంతరం చెందటువంటి ఈ రోజునేంటి? మనస్సు మారి, అంటే మారు మనస్సు. అబ్రహాము శారా శరీరాలాగా మన శరీరాలు నాకు ఇప్పుడు 70 వచ్చినాయి, ప్రభు వచ్చే లోపల మళ్ళీ నేను కుర్రోడిని అవుతా, కుర్రదాన్ని అవుతా అనుకోమాకండి. మీరు ముసలోళ్ళుగానే ఉంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు, నేను రాసిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకొరకు అంటే ధర్మశాస్త్రము శరీర సంబంధమైంది, అందుకే వారి శరీరాలు మార్పు చెందాలి. కానీ కృపాకాలం అలాంటిది కాదు. ఆత్మలో మార్పు రావాలి, మనస్సు మారి నూతన పరచబడాలని బైబిల్ చెబుతుంది. వాళ్ళకేను శరీరాలు, వాళ్ళకేను దేహాలు మార్పు చెందాలి, మనకేను మనసులు మార్పు చెందాలి, హృదయాలు మార్పు చెందాలి. దేవుడు దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎప్పుడు రూపాంతరం పొందేది? రూపాంతరం పొందితేనే నువ్వు పెండ్లి కుమారుని కలుసుకుంటావు. అర్థమైందా? ఇదే మర్మం.
ఈ మర్మం ఇదే. పౌలు చెప్పిన మర్మం ఇదే. మీకు మర్మాన్ని చెప్తున్నాను అన్నాడు కదా. వారి శరీరాలు ఎందుకు మార్పు చెందిన ప్రభు అబ్రహాం శారాల్లాగా అంటే దేవుడు అంటాడు అది శరీర సంబంధమైంది, అది తీర్పు సంబంధమైంది. తీర్పు అనగానే మళ్ళీ నాకు ఇంకోటి గుర్తొచ్చింది. మళ్ళీ అబ్రహాం దగ్గరికి వద్దాం, గుర్తు చేయండి. నాకు పర్లేదు, ఇంకో గంట అయింది, తీసుకుంటా కూర్చోండి. వచ్చే ఆదివారం ఉన్నా, వచ్చే ఆదివారం కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను. దేవుని యొక్క మందిరంలో 2 బలిపీఠాలు ఉంటాయి. బైబిల్ యోతులే చూడండి, తర్వాత చూపిస్తాను మీకు. ఎహెజ్కేలు 9లో ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఎహెజ్కేలు 9లో ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఎహెజ్కేలు గ్రంథం 9లో ఉంటుంది, తర్వాత చదువుకోండి. మందిరంలో 2 బలిపీఠాలు ఉంటాయి. ఒకటి ఇత్తడి బలిపీఠం, రెండవది సువర్ణ బలిపీఠం, మూడవది కరుణాపీఠం. జాగ్రత్తగా నమ్ము, మీ తలకాయ పైకి ఎత్తి చూడండి. కెరూబుల రెక్కల క్రింద కరుణాపీఠం ఉంటుంది. జాగ్రత్తగా వినండి, మీ తలలో పైకెత్తి. ఎత్తడి బలిపీఠం ఎక్కడ ఉందో చెప్తారా? ఎవరన్నా చెప్తారా ఎత్తడి బలిపీఠం ఎక్కడ ఉంటుందో? ఆలయానికి బయట ఉంటుంది. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినాలి. బైబిల్ చూసేస్తున్నారా? ఆలయానికి బయట ఎత్తడి బలిపీఠం ఉంటుంది. సువర్ణ బలిపీఠం ఎక్కడ ఉంటుంది? అతి పరిశుద్ధ స్థలములో సువర్ణ బలిపీఠం ఉంటుంది. తెర లోపల కెరూబులు ఉంటాయి, కెరూబులు రెక్కల కింద కరుణాపీఠం ఉంటుంది. అహరోను గొర్రెల యొక్క, మేకల యొక్క, కోడెల యొక్క రక్తాన్ని తీసుకొని సువర్ణ బలిపీఠం మీద ఒక పావురాన్ని కోసి ఆ రక్తాన్ని మరొక పావురం మీద విడిచిపెట్టి ఆ బంగారు బలిపీఠం దగ్గర, సువర్ణ బలిపీఠం దగ్గరికి వెళ్ళి దాన్ని విడిచిపెడతారు. మొదటి పావురము ప్రభువైన యేసుక్రీస్తు అయితే, ఆ రెండవ పావురం మనమే అయి ఉన్నాం. ఆయన రక్తానికి సాక్షులం, ఆయన రక్తానికి సాక్షులం. నా మీద యేసు రక్తం ఉన్నది, నా మీద యేసు రక్తం ఉన్నది, నా శరీరం అంతా యేసు రక్తం ఉన్నది. ఆ పావురం మనం అయి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా కరుణాపీఠములో దేవుడు ఉంటాడు. కరుణాపీఠములో మధ్యలో తెర ఉంటుంది. ఆ తెర ఏంటి? ఆ తెర మన పాపం. ఆ తెర సొలభి ఉన్నావా? ఆ తెర మన పాపము. దేవుని కరుణాపీఠాన్ని, బంగారు సింహాసనాన్ని, సువర్ణ సింహాసనాన్ని చూడకుండా ఆపుతున్నది ఏంటో తెలుసా? చెప్పేసుకోవాలి. ఇప్పుడు మీరే చెప్పానుగా, దేవునికి నీకు అడ్డుబండగా ఆ తెర నిలిచిపోయింది. దేవుడు లోపల ఉన్నాడు కరుణాపీఠంలో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు కదా. వాక్యం ఏంటో తిరిగిపోయింది, మెలికి తిరిగింది. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన కనుక ఆయన ఆలకింపుకున్నాడు. దేవుడు 3.5 సంవత్సరాలు ఇక్కడ పరిచర్య చేశాడా? అవునా? దీనికి ముందు, ఆయన రావటానికి ముందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చాడా? ఆయన వచ్చేమన్నాడు? సమయం సమీపించిందంటే అది అంత్యకాలమా? మరి అంత్యకాలం గురించి మాట్లాడేది ఏంటి? ఆయన అంత్యకాలం గురించి మాట్లాడేది, ఆయన రావటమే సమయం సమీపించిందని. ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? బాప్తిసం ఇచ్చి యోహాను ఎప్పుడైతే వచ్చాడో, నలమా ప్రపంచంలో చాలా సంఘాలకు తెలియదు విషయాలు. మీకు తెలుస్తుంది అంటే మీరు ధన్యులు. దేవుడు మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాడు అంటే మీరు ధన్యులు. ఎందుకో కొత్త విషయాలు కూడా కొన్ని బయటకు వస్తున్నాయి. దానియేలు ఎప్పుడు ఏడ్చాడు? దర్శనం చూసి 69 వారాలు గడిచిపోయాయి. ఆయన ఏడ్చింది ఇర్మియానా? 69 సంవత్సరాలు గతించిపోయాయి.
ఇంకొక వారమే, 70 వారాలకి ఇంకొక వారమే మిగిలిందని ఏడ్చాడు దేవుని దగ్గర. ఏడ్చి ఆయన పాపాలు, వారి పితరుల పాపాలు, వాళ్ళ తల్లిదండ్రుల పాపాలు అన్ని ఒప్పుకుంటున్నాడు. అవునా? బాప్తిసం ఇచ్చి యోహానుతో 70వ వారం ప్రారంభమైనది. చివరి కాలము, అంత్యకాలము. బాప్తిసం ఇచ్చి యోహానుతో 70వ వారము ప్రారంభమైంది. అందరూ వింటున్నారా? చిన్నగా వెళ్ళిపోయాడా? 70వ వారము ప్రారంభమైంది. జారిపోయే వాళ్ళు ఉంటారు నాకు తెలుసు సంఘంలో. దుష్టుడు వాళ్ళ వాక్యం వినేయులు. అందుకే చెబుతా, వస్తే ప్రార్థనకి పరిపూర్ణంగా ఉండేటట్టు రండి. ముఖస్తుతి కొరకు ఎమ్మెల్యే గారు ఫోన్ చేశాడు, ఎంపీ ఫోన్ చేసి, ఎవరు ఫోన్ చెప్పి నాకు తెలుసు. నాకు అందుకని నాకు కొంతమంది గురించి దేవుడు నాకు చెబుతున్నప్పుడు ఏంటో అనుకుంటా, పరిశుద్ధాత్మక ఆటంకంగా కలిగిస్తూ ఉంటారు. కొంతమంది యవనస్తులు వారు చాలా ప్రమాదంలో పడబోతున్నారు. మీ పిల్లలు మీకు తెలియట్లా. 25వ సంవత్సరం రానియండి, మీ పిల్లల జీవితాలు ఎలా ఉంటాయో మీరు కన్నులారా చూసి ఏడుస్తారు. మీరు సరిగ్గా ప్రార్థన చేయకపోతే, దేవుడిచ్చిన అవకాశాలు మీరు సద్వినియోగపరచుకోకపోతే, మీ పిల్లల విషయమై మీరు ఏడ్చే రోజు చాలా వారాల్లోనే ఉంది, దగ్గరలోనే ఉంది. రైట్. యోహాను వచ్చి 70వ వారం స్టార్ట్ చేశాడు. అందుకే అన్నాడు, సమయము సమీపించినది, పరలోక రాజ్యము సమీపంగా ఉంది, అంత్య దినము అక్కడ ప్రారంభమైంది. ఎండ టైం అనేది బాప్తిసం ఇచ్చి యోహానుతో ప్రారంభమైంది. సరే, దేవుడు వచ్చాడు, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. పరిచర్య చేసిన తర్వాత మట్టలాది వారం వచ్చింది. గట్టిగా తీపుతున్నారు ఎవరు, బాతిని వచ్చినట్టున్నారు. మట్టలాది వారం స్టార్ట్ అయింది. మట్టలాది వారం రోజున, జాగ్రత్తగా వినండమ్మా, మట్టలాది వారం రోజున ఆయన మందిరంలోకి వెళ్ళాడు. ఆయన చేతికి ఒక గ్రంథం ఇవ్వబడింది. ఏమిటా గ్రంథము? ఆయన ఆ చుట్టబడిన గ్రంథాన్ని విప్పాడు. విప్పగానే ఒక అధ్యాయం కనబడింది. ఏం అధ్యాయము? 61వ అధ్యాయం ఆయన కనబడింది. ఆయన బైబిల్ తీసి, ఆ గ్రంథాన్ని తీసి 61వ అధ్యాయం చదువుతూ సగం మాత్రమే చదివి, ఈ దినమున ఈ లేఖనము నెరవేర్చబడింది, ఈ దినమున ఈ లేఖనము నెరవేర్చబడింది చెప్పాడు. మందిరంలో నుంచి బయటకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి పరిచర్య అక్కడ ముగించేశాడు. అప్పటికి ఏంటో తెలుసా, 70వ వారములో, అంటే వారములో 3.5 సంవత్సరాలు, అంటే అర్ధవారం అక్కడ ముగించబడింది. వింటున్నారా? 70వ వారములో 3.5 సంవత్సరాలు యూదులకు ముగించబడింది. ఆయన చెప్పాడు, ప్రభు చెప్పాడు, మీరు యూదులకు చేయండి సువార్త, అన్యులకు చెయ్యొద్దు. అవునా? మీరు బోధ తీసుకెళ్ళండి, అన్యులకు చెయ్యొద్దు, మీరు యూదులకు మాత్రమే చేయండి. ఎందుకంటే అన్యులకు వర్తమానం ఇచ్చేవాడు వేరే ఒకడు ఉన్నాడు. వచ్చేస్తున్నాం మన కాలానికి, మన కాలానికి వచ్చేస్తున్నాం. పర్లేదా? ఒక 10 నిమిషాలు. రైట్. ఆదివారము వాక్యం ముగించాడు. అభిషేకించబడ్డవాడు ఆయన ఏం చెప్పేసుకున్నాడు, దేవుని సువార్త ప్రకటించబడుతుంది, అభిషేకం నా మీద నిలిచి ఉన్నది. ఆదివారంతో తన సేవా పరిచర్య ముగించాడు. యెరూషలేము నుండి బయటికి వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్త వినాలి, ఎక్కడ వినాలి, అందరిని చూడాలి. యెరూషలేములో నుండి బయటకు వెళ్తూ అంజూరపు చెట్టును చూశాడు ఆయన. సోమవారం అంజూరపు చెట్టును చూశాడు. ఆయనకి ఆకలేసింది. అది ఫలించే కాలం కూడా కాదు, ఆయనకి తెలుసు. ఆ ఋతువు ఆ కాలం కాదని కూడా ఆయనకి తెలుసు. కానీ చూసి శపించాడు. ఎందుకు శపించాడు? సువర్ణ సింహాసనాన్ని విడిచిపెట్టి, సువర్ణ బలిపీఠాన్ని విడిచిపెట్టి
మందిరము బయట ఉన్న ఇత్తడి బలిపీఠ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. ఆమేన్ 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 హల్లెలూయా. జాగ్రత్త పట్టుకోవాలి, జాగ్రత్త పట్టుకోవాలి. ఆయన శపించాలి అంటే సువర్ణ బలిపీఠ మీద ఉండకూడదు, బంగారు బలిపీఠం మీద ఉంటే ఆయన శపించడు. ఎందుకంటే అక్కడ కరుణాపీఠం ఉంది. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా అక్కడ ఉన్నంత కాలం ఆయన క్షమిస్తానే ఉంటాడు, క్షమిస్తానే ఉంటాడు, క్షమిస్తానే ఉంటాడు. సేవ ముగించబడింది, ఆలయాన్ని విడిచి బయటకు వచ్చాడు. బయట ఇత్తడి బలిపీఠం ఉంది. ఇత్తడి అనగా తీర్పు, తీర్పు బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. అంటే బయటకు వచ్చేసాడు ఆయన. యెరూషలేములో నుంచి బయటకు వస్తున్నాడు. చూడండి, సోమవారం యెరూషలేము నుంచి బయటకు వస్తున్నాడు. బయటకు వస్తుండగా జరిగింది ఏమిటి? అంజూరపు చెట్టు కనపడింది. ఇప్పుడు ఆయన శపిస్తున్నాడు, నాకు కావలసిన ఫలాలు ఇక్కడ లేవు. ప్రైజ్ ది లార్డ్. నేను అదే చెప్తున్నా, ఒక్కసారి నిన్ను విడిచాడా దేవుడు, నీకు వచ్చేది శాపమే తప్ప ఆశీర్వాదం రాదు. నేను చెప్తున్నది అదే. నువ్వు వాక్యానికి బయటే 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 సేవకుడు ఎంత చెప్పినా, ఎన్ని గుండెలు బాదుకున్నా, ఎంతమంది చెప్పినా, ఇంకా నువ్వు వాక్యంగా మార్చబడకపోతే, ఒక్కసారి నీ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టాడా, నీ జీవితం నుంచి దేవుడు బయటకు వచ్చాడా, ఇత్తడి బలిపీఠమే, ఇత్తడి బలిపీఠమే. ఇక నువ్వు పొరులు దండాలు పెట్టినా సరే ఇక లోపల రావడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? సమయం లేదు. మంగళవారం వచ్చింది, శిష్యులందరూ చూశారు శపించబట్టం. అవునా? శపించబట్టం అందరూ చూశారు. బుధవారం వచ్చింది, ఆయన తన శిష్యులతో చెప్తున్నాడు, మనిషి కుమారుడిక పాపుల చేతికి అప్పగించబడేటటువంటి గడియ దగ్గర పడుతుందని. గురువారం వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆయన సువర్ణ బలిపీఠం మీద ఉన్నంత కాలమే, ఈ కృపాగుడారం ఉన్నంత కాలమే నీకు కృప దొరికింది. ఒక్కసారి ఈ కృపాగుడారములో వాక్యము ముయ్యబడితే మీకు వాక్యము దొరకదు. ఆయన మందిరానికి బయట ఉండి ఎత్తడి బలిపీఠం దగ్గర ఉండి సంఘములో ఒక్కొక్క కుటుంబానికి తీర్పు తీర్చడం ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసా? మొదట ఆయన తీర్పు తీర్చేది తన ఇంటి వారి నుంచి. మా సంఘానికి ప్రార్థనకు రాని వాళ్ళ గురించి ఆయన పెద్ద పట్టించుకోడు, కానీ సంఘానికి వచ్చే నీ ఇంటిలో నుంచే తీర్పు స్టార్ట్ అయింది. నీ కుటుంబము నుంచే మొదట తీర్పు ప్రారంభమైంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యాకోబు ఇంటిలోనే దేవుడు తీర్పు స్టార్ట్ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సంఘమా, మీరు గమనించాలి. శుక్రవారం వచ్చింది, సిలువ వేశారు. ఆదివారము, శుక్రవారం సాయంకాలం నుంచి ఆదివారం, ఏమండి శనివారము, ఆదివారము ఆయన సమాధిలో ఉన్నాడు. అక్కడ నుంచి ఆయన పాతాళానికి వెళ్ళాడు. మనదే శరీరం ఇది, మత్య శరీరం. అవునా? మత్య శరీరము కింద సైతాను లోకం, అంటే సమాధి. వినండి, మత్య శరీరం, మత్య నాకెళ్ళి చూస్తే మీకు తెలిసింది, ఇది సగభాగం మత్య శరీరం. మత్య శరీరం కింద సమాధులు, భూమి కింద ఏమన్నాయి? ప్యాలెస్లో కట్టుకున్నారు మీరు, సమాధులే ఉంటాయి, సమాధులు ఉన్నాయి. కింద పాతాళం ఉంది, మరణలోకం ఉంది. అవునా? మత్య శరీరం, మత్య శరీరము పైన, మత్య శరీరము పైన దేవుని సింహాసనం. మత్య శరీరం పైన మన యొక్క మహిమ శరీరాలు, మహిమ శరీరాలు పైన దేవుని యొక్క బలిపీఠము, దేవుని యొక్క సింహాసనము. దేవుడు ఇక్కడ నివాసం చేస్తున్నాడు. ఆమేన్. అంటే భాగానికి కింద భాగములో, సగానికి పై భాగంలో. కిందంతా నరకం కనబడుతుంది, పైనంతా పరలోకం కనబడుతుంది. నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? మరి ఈ మత్య శరీరము అమర్త్యతను ధరించుకోవాలంటే నువ్వు ఎలా మారాలా? అలా మారాలా? ఎలా మారాలా? ఎలా మారితే సమాధిలోకి, పాతాళానికి, మరణంలోకి, సైతాన్ పక్కకి కూర్చుంటావు. అది చెప్తే చెయ్యాలి. కానీ ఎక్కడ నీ శరీరం మార్పు చెందితే, నువ్వు రూపాంతరం చెందితే నీ మహిమ శరీరంలోకి, అక్కడి నుంచి పరలోక రాజ్యంలోకి, అక్కడి నుంచి దేవుని సింహాసనంలోకి, హల్లెలూయా, అక్కడి నుంచి దేవుల్లో ఒక భాగంలోకి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు ఈ రోజున?
నీ శరీరం మార్పు ఆయన కలుసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు రూపాంతరం చెందాల్సిందే. ఓ రాహాబు మారటానికి ముందుగా యుద్ధం వచ్చింది, అబ్రహాము మారటానికి ముందుగా యుద్ధం వచ్చింది, ఓ యాకోబు కుమారుడు మారటానికి ముందుగా కరువు వచ్చింది. మనకు కూడా మలాకి 4:5-6 రాయబడినట్లుగా ఆయన ఏలియా రాక మునుపు, వధువుకి వర్తమానం రాక మునుపు, ఒక యుద్ధము భయంకరమైన మహాదినము రాక మునుపు నేను ప్రవక్తలకు ఏలియాని మీ మధ్యకి పంపుతాను. ఆయన వచ్చి మన హృదయాలంట పెండు వాగ్దాన పుత్రుడు వైపు, పెండు కుమారుడు వైపు మన హృదయాలు ఆయన తిప్పుతాడంట. ఎప్పుడైతే నీ హృదయము ఆయన వైపు తిప్పబడిద్దో నువ్వు మార్పు చెందటం ప్రారంభిస్తావు, పరిపూర్ణంగా మార్పు చెందుతావు. హల్లెలూయా. ఒకవేళ ఇంతకు ముందు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, నాకేదో గుర్తొచ్చింది. ఇంతకు ముందు ఒకవేళ నీవు భక్తి పరులు అయ్యి ఉండొచ్చు, ప్రార్థనా పరులు అయ్యి ఉండొచ్చు, విశ్వాసులు అయ్యి ఉండొచ్చు. అయినప్పటికీ రూపాంతరము చెందని వ్యక్తి వలె నాకు తెలుసు చాలా మంది రూపాంతరం చెందలేరు. అందుకనే అయ్యా దేవుని పని చేయంటే అయ్యా దేవుని పని ఉందరా అంటే, అయ్యా దేవుని పని ఉందంటే అక్కడండి మొన్నండి అయ్యా దేవుని పని ఉందంటే ఎన్ని సాకులు అనమాట, నా సాకులు చెప్తున్నారు. ఒక వ్యక్తి అలాగే మీకులాగే మంచి భక్తిపరుడు. ఎంత భక్తిపరుడు అంటే అబద్ధం ఆడకూడదు, పాపం చేయకూడదు, నీతిగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, బతికితే దేవుడి కోసమే బతకాలి అన్నట్లుగా ఉన్నాడు. అన్న తర్వాత అతని జీవితంలో మాత్రము రూపాంతరము లేదు. ఏం లేదు. మంచి భక్తిపరుడే, లోకంలో ఉన్న చెడ్డలు ఎవరితో కలవట్లా. బైబిల్ పట్టుకున్నాడంటే తలకాయ ఉంచుకుంటే ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికే వెళ్తాడంతే. మళ్ళీ తిరిగి ఆయన మళ్ళీ ఇంటికి వచ్చేదాకా తల ఎత్తాడు. రోడ్డు మీద వాల్ పేపర్లు చూడడం, సినిమా పోస్టర్లు చూడడం, ఫోన్లో ఆన్ చేసి గంటల దాని మీద ఉండడం. ఏమండి అలాగా మన సమయం అంతా ఎలా వృధా చేసుకుని అలా వృధా చేసుకునే వ్యక్తి కాదు. అక్కడ కాలంలో ఒక రాజు ఉన్నాడు, నీతిమంతుడు. అతను వెంబడిస్తూ ఉన్నాడు. అతని హృదయంలో ఒక రోజున ఒక భయంకరమైన యుద్ధం వచ్చింది. రాజు చచ్చిపోయాడు. వెంబడించుచున్న రాజు చచ్చిపోయాడు. అతనికి ఒక పెద్ద శోధన. ఇది ఒక భయంకరమైన నరకంలాగా ఉంది. ఇప్పుడు ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అందుకు అట్లా నీతిమంతుడే, పరిశుద్ధుడే, దేవుని సన్నిధి ఇష్టపడేవాడే. కానీ ఏం చేయాలి మందిరంలోకి వెళ్ళాడు. దేవుని యొక్క మహిమ పరలోకములో నుండి మందిరంలోకి దిగొచ్చు. దిగి రావటమే ఆయన చూశాడు. ఆ దర్శనాన్ని చూశాడు. అతని దర్శనం చూడగానే అతనిలో ఏదో ఒక మార్పు కనపడుతుంది. అయ్యో నేను పాపినే, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడిని, అయ్యో నేను నశించి తిని, అయ్యో ఇప్పుడు కూడా ఇంకా అబద్ధాలు ఆడే వాళ్ళ మధ్యలో నేను తిరుగుతూనే ఉన్నాను, పాపుల మధ్య తిరుగుతున్నాను, నేను పెద్ద పరిశుద్ధుడిని కాదు ప్రభువా. ఆరేసి రెక్కలు కలిగిన చెరువు నుప్పు తీసుకున్న ప్రభు చెప్పాడు, ఆ నుప్పు తీసుకెళ్ళాడు మొహం కాల్చి ఒకసారని. అదే పేదాలు కాల్చమని అనగానే మరి దేవుని ఆజ్ఞను పాటించాలి కదా. దోత వద్దులే ప్రభు అన్నాడా? మంచివాడు ప్రభువా, ఒక్క ఆదివారం కూడా ప్రార్థన మానడు అన్నాడా? చాలా నీతిమంతుడు ప్రభు అన్నాడా? అది పరిశుద్ధుడే, వెళ్ళి కాల్చమయ్యా. నుప్పు తీసుకున్నాడు. ఎక్కడది? దేవుని యొక్క దేవుడు ఆయన బలిపీఠం కింద ఉన్న నుప్పులు, ఆ చక్రాలు ఉంటాయి బలిపీఠం కింద, పెద్ద పెద్ద చక్రాలు ఉంటాయి. ఆ చక్రాల కింద నుప్పులు ఉంటాయి బలిపీఠం కింద. ఆ నుప్పులు తీసుకోమన్నాడు. పట్కారు తీసుకొని నుప్పులు తీసుకొచ్చి తుప్పుక్కుని ఎతికిచ్చాడు హృదయాలకి. అప్పుడు రూపాంతరం చెందాడు. పరిశుద్ధాత్మ ఈరోజు మనల్ని తాకుచున్నాడు. ఆ నుప్పుకరము పరిశుద్ధాత్మ, ఆ నుప్పుకరము వెలుగై ఉన్నాడు, ఆ నుప్పుకరము దేవుడై ఉన్నాడు. ఆయన నేను తాకుచున్నప్పుడు ఈరోజు నీకు ఒక రూపాంతరం, నువ్వు మార్పు చెందాలి. నువ్వు రూపాంతర పరచబడితే తప్ప ఆయన కొరకు నువ్వు పని చేయలేవు. ఎప్పుడైతే నుప్పు కణాలు తగిలియో
అన్నాడు, ప్రభా నీ కొరకు నేను వెళ్తా, ప్రభా నీ కొరకు నేను పని చేస్తా, నీ కొరకు నేను జీవిస్తానయ్యా. ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా నీ కొరకే నేను బ్రతుకుతాను ప్రభా, నీ కొరకే నేను జీవిస్తానయ్యా. లోకం నా గురించి ఏమనుకున్నా నేను పట్టించుకోను ప్రభా, నేను తల వంచుకొని వెళ్ళే వ్యక్తి వలె ఉంటాను ప్రభా, ఆయనను నీ కొరకే నేను జీవిస్తానయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. లేచిన పడదాం. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను, నేనేమైనా